ఈరోజు టీడీపీ సీట్లు అనౌన్స్ చేసింది. దాదాపుగా 128 స్థానాలను డిక్లేర్ చేసేసింది. ఈ స్థానాల్లో కొంతమంది మాకు సీట్ రాలేదు, మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము, మమ్మల్ని చంద్రబాబు నాయుడు లోకేష్ వాడుకుని వదిలేశారు అన్న విధంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఇండిపెండెంట్గా వేయడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. సో వీళ్ళ గురించి ఏమంటారు? రాష్ట్రంలో ఈరోజు ఒక్క ఛాన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిసి 2024 ఎన్నికలకు వెళ్ళటానికి సంసిద్ధమైంది, ప్రకటించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 144 సీట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పెట్టడం జరుగుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం నేను 10 మెట్లు దిగ్గైనా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పిలుపునిచ్చి గతంలో 24 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంకొక 3 సీట్లు వదులుకొని ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. టోటల్గా అలా టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ ముగ్గురు కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది వ్యక్తిగత నిర్ణయాల కోసమో, స్వలాభాల కోసమో, పార్టీ వ్యక్తిగత లాభాల కోసమో తీసుకున్న నిర్ణయాలు అయితే కాదు. దీంట్లో కొన్ని త్యాగాలు మాత్రం తప్పని పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లు త్యాగాలు చేయాల్సి వస్తుంది, అలాగే బీజేపీలో కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది, అలాగే జనసేనలో కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆ త్యాగాల్లో ముందు వరుస ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు. దీనికి చాలా శుభపరిణామం. ఎందుకంటే దీంట్లో ఎవరు కూడా అదే పడవసరం లేదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో సీట్లు కోల్పోయిన ప్రతి ఒక్క నాయకుడికి, ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని నడిచిన ప్రతి వ్యక్తిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, వదులుకునే పరిస్థితి అయితే ఉండదు. వారికి తగ్గట్టు రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అండదండగా ఉండి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తారు. అలాగే జనసేనలో కూడా వదులుకున్న నాయకులకి జనసేన అధినేత గారు కూడా అదే పరిస్థితిలో పార్టీ కోసం కమిట్మెంట్కి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారు. అలాగే బీజేపీలో కూడా ఎవరైనా ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ అందరిపై ఉంది. వీళ్ళ త్యాగాలు మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా మర్చిపోదు. వీళ్ళ త్యాగాల ఫలితం 2024 ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం అనేది చాలా గూఢమైన సంకల్పంతో ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ త్యాగాలను యాన్సప్ చేస్తున్నాం. ఎవరైనా అదే పడవసరం లేదని ఈ వేదిక నుంచి తెలియపరుస్తున్నాం. అయితే ఇక్కడ ఎన్నికలకు ముందు ఎవరైనా ఏదైనా పథకం విడుదల చేసినా, లేదంటే ప్రజల కోసం ఏదైనా కొత్త పథకాన్ని తెర మీద తీసుకొచ్చినా అది కేవలం ఎన్నికల్లో డ్రామా అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వ ఉద్యోగులు మా డిఏలు మాకు ఇవ్వండి అంటూ కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసిన పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్ కూడా వస్తుంది అనేసరికి రాత్రికి రాత్రి డిఏలను విడుదల చేయడం అనే దాన్ని మనం అట్లా చూడాలి. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ప్రజా సంకల్ప యాత్రలో అనేకమైన హామీలు ఇచ్చి మోసపూరిత హామీలతో ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. దాంట్లో భాగంలోనే ఉద్యోగస్తులకి పిఆర్పీ ఇస్తామని కానివ్వండి, డిఎల్ ఇస్తామని చెప్పని ఏకధాటిగా ఒకటే ప్రసంగాలు చేసి 5 ఏళ్ల పాటు ఉద్యోగస్తులను కానివ్వండి, ఈ ప్రజలను కానీ మభ్యపెట్టి నిన్న రాత్రి హఠాత్తుగా ఎన్నికల స్ట్రెంత్లో భాగంగానే కానీ మన డిఎల్ ఇవ్వడం కానీ, మన నోటిఫికేషన్ ఇవ్వడం, ఉద్యోగస్తుల నోటిఫికేషన్ ఇవ్వడమే కానివ్వండి, కేవలం ఇది ఎన్నికల స్ట్రెంతే. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ఉద్యోగస్తులు అన్నీ గమనిస్తున్నారు. ఈ 5 ఏళ్ళలో ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఎంత నరకం అనుభవించారో అనుభవించిన ఉద్యోగస్తులకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలని గ్యారంటీగా తిప్పికొడతాకి 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయడానికి ఈనాటి ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాల ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తున్నాం. సో ఇక వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి దాదాపు 5 ఏళ్ళు అవుతాము నిన్నటితో, మార్చి 15వ రోజుతో. సో నిన్న ఒక సభ పెట్టడం, ఆ సభలో షర్మిల గారు కానీ, సునీత గారు కానీ, లేదంటే సౌభాగ్యం గారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలకి ఈరోజు సాక్షి పేపర్లో తొలగిన పచ్చ ముసుగు అంటూ కూడా వాళ్ళ ముగ్గురు ఫోటోలు వేస్తూ కూడా ఒక వార్త రాయడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రావడానికి
ఒక కోడికత్తి డ్రామా ఒక కీలక పాత్ర. తర్వాత రెండో పాత్ర వివేకానంద రెడ్డిని, సొంత బాబాయిని, సొంత మనుషులు జగన్మోహన్ రెడ్డి కోటి టీము ఫ్యామిలీ మెంబర్లో కొంతమంది వ్యక్తులు చంపిన మాట వాస్తవం. గొడ్డల పోటీని గుండెపోటుగా తిరస్కరించి ఆ రోజు ఎన్నికల్లో బాబాయ్ హత్యని రాజకీయంగా వాడుకొని గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు ఎందుకని అంతకల్ని పట్టుకోలేకపోయారు? దానిపైన విచారణ ఎందుకు చేయలేకపోయారు? సిబిఐ విచారణ ఎందుకు వేయలేకపోయాడు? కేవలం జగన్మోహన్ రెడ్డి టీం మొత్తం కూడా దీంట్లో బాబాయిని హత్య చేయడంలో కీలక పాత్ర వహించారు. కనుక సొంత చెల్లెలు షర్మిల ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేయడం జరిగింది. సొంత తల్లిని ఈ రాష్ట్రం నుంచి గౌరవ అధ్యక్షుల పదవిని పీకేసి పంపించడం జరిగింది. సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతురైన సునీతారెడ్డికి న్యాయం చేస్తారని ప్రజలైతే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కనుక ఆమె ప్రయత్నం అనేక రకాలుగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు డైరెక్షన్లో కోర్టు విచారణ చేపడితే అప్పటికి కేంద్రంలో నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రాధాయపడి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ కేసుల్లో నుంచి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రిని, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి కూడా కీలక పాత్రే. రాబోయే రోజుల్లో ఎవరు ముసుగు తొలగిందో, ఎవరు ముసుగులో ఉన్నారో అనేది తెలుగుదేశం పార్టీ కూటమి బట్టబయలు చేయబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కలిసి వస్తుంది. ఈనాటి వివేకానంద రెడ్డి అంతకులని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సునీతారెడ్డికే కానివ్వండి, షర్మిల గారికే కానివ్వండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సందేహాలను బట్టబయలు చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతకులను ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. దాంట్లో కీలక పాత్ర ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి గారు ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, అవినాష్ రెడ్డి తండ్రి ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, వీళ్ళ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. వీళ్ళ డైరెక్షన్లోనే ఆ మటర్ జరిగింది. డెఫినెట్గా వీళ్ళందరూ కూడా చెంచలు కూడా జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టరు. ఎవరు ముసుగు ఏంటనేది ఒక 45 రోజుల్లో తెలుస్తారు ఈనాటి ప్రభుత్వం, రేపు రాబోయే ప్రభుత్వంలో. సో ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ అంశాలకు వెళ్తే కవితని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం అనే దాన్ని మనం ఎట్లా చూడాలి? అంటే అది రాజకీయ కక్ష అనుకోవాలా, లేదంటే వ్యక్తిగత కక్ష ధోరణి అనుకోవాలా? కవితని అరెస్ట్ చేయడం అనే విషయాన్ని కీలకంగా ఆలోచిస్తే కవితపై దాదాపు ఒక 6 నెలలుగా విచారణ జరుగుతుంది. ఇది కేంద్ర సంస్థలతో విచారణ జరిగింది. ఈనాటి వచ్చిన ప్రభుత్వానికి కానీ అక్కడున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని విషయం అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలుసు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా తెలుసు. దీంట్లో ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనేది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే దాదాపు 6 నెలలుగా ఆమెపై 1 by 1 విచారణ చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంలోనే అరెస్ట్ చేసి ఈనాడు విచారణ యాగవంతం చేశారు. దాంట్లో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా కీలకంగా తెలిసిన విషయమే. ఈనాటి ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఎటువంటి సంబంధం లేదని చెప్పి అన్ని వర్గాలు తెలుసు. డెఫినెట్గా చట్టాల ముందు ఎవరు చుట్టాలు కాదు. చట్టానికి ఎవరైనా తలంచి పనిచేయాల్సిందే. చట్టం తన పని తను చేసుకుంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎవరు కూడా చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న మేమైనా, రేపు రాబోయే అధికార పక్షం మేమైనా, ఈనాటి ప్రభుత్వంలో ఉన్న వైసీపీ అయినా, అక్కడ ఉన్న ప్రతిపక్ష నేతలైనా, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న చట్టాల ముందు ఎవరు చుట్టాలైతే కాదు. చట్టం తను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పును తప్పుగానే అరెస్ట్ చేస్తారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు కవిత గారి అరెస్ట్ తర్వాత. సో రిటర్న్ గిఫ్ట్లు వస్తూ ఉన్నాయి కేసీఆర్కి అని చెప్తా ఉన్నారు. దీన్ని ఆ కోణంలో చూడొచ్చు అంటారా? ఏమండి, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వాళ్ళు పరిమితిని దాటి ఆ రోజు చంద్రబాబు గారి అరెస్ట్ని కామెంట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 9 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి ఈరోజు తెలంగాణకి తలమలుగ్గా ఉన్న హైదరాబాద్ని హైటెక్ నగరంగా ప్రపంచాన్ని గుర్తించి నిలబెట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ప్రజలు దీన్ని చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఖండించొద్దు
ఇది ఇక్కడ సమస్య కాదని చెప్పడానికి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారికి కానీ ఎటువంటి అధికారాలు ఉండవు. ఆనాడు 9 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం అనేక రకాల పాలసీలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు భారతదేశం ఒక సంపద. దాదాపు ప్రపంచంలో 65 దేశాలు ముక్త ఖండంతో ఖండించడం జరిగింది. ఆ ఖండంలో ఈరోజు మీరు ఖండించొద్దు, ఇక్కడ సమస్య మీది కాదు, ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య అని చెప్పడం వాళ్ళ విజ్ఞతగా వదిలేసాం. మేమైతే ఈరోజు కవిత గారి అరెస్ట్ని మేము ఎటువంటి కామెంట్ చేయదలుచుకోవాలా, అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తులో ఉంది కాబట్టి వారు దర్యాప్తులు చేసుకుంటూ వెళ్తారు. అంతిమంగా ఏ తీర్పులు వస్తాయనేది దర్యాప్తు వాళ్ళు చెప్తారు. మాకైతే ఏ పాత్ర ఉండదు. మేము బాధ వచ్చినా భయపడేది లేదు, ఆనందం వచ్చినా ఆనందపడేది లేదు. మేము ప్రజాసేవ చేయడానికి నిబద్ధతతో పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, కష్టాలు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండండి, ఆనందం వచ్చినప్పుడు మనం ఒక కంట్రోల్గా వెళ్దాము అనేది ఒక నిబంధనతో ఉన్నారు. ఎక్కడ ఆనందం వచ్చినా పొంగిపోవడాలు ఉండవు, బాధ వచ్చినా పొంగిపోవడాలు లేదు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల ఆనందం కోసమే పనిచేస్తుంది. డెఫినెట్గా ఎటువంటి కక్ష రాజకీయాలు చేసే పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనందపడే విషయాలు అయితే కాదు. గిఫ్ట్లు అంటారా, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఇవ్వాలనేది, ఏ గిఫ్ట్లు ఇవ్వాలనేది తెలుగు రాష్ట్రాల ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలోనే స్టార్ట్ అయ్యేది మేము అనుకుంటున్నాం.